ఎవరు చూడనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి 2 నెలల్లోనే మళ్ళీ కొత్తగా పబ్లిసిటీ అవసరం ఆయనకి. ఇప్పుడు ప్రపంచ దేశాధినేతలతో ఆయన ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి అండి. ఆయనకి వాళ్ళు కొత్తగా పబ్లిసిటీ దేనికండి? సరే, ఇది ఇలా ఉంటే ఇప్పుడే జస్ట్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఆ పకోడీ ఛానల్లో వేస్తా ఉన్నారు. వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ భారీ విరాళం. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో లక్షలాది మందికి కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు చలించిపోయి పార్టీ తరపున భారీ విరాళంగా ₹1 కోటి సహాయాన్ని ప్రకటించారంట. ₹1 కోటి భారీ విరాళం, లక్షలాది మందికి ఆహారం, మంచినీరు సరఫరా చేయడానికి ₹1 కోటి అంట పార్టీ తరఫున. అది కొసమేరపు ఏంటంటే వికే గారు, అది ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది మరల చర్చించి నిర్ణయం తీసుకుందామని నేతలతో జగన్ రెడ్డి గారు చెప్పారంట. ఎవరు అడగాలి వెళ్ళి? కొసమేరపు విన్నారా? ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది మళ్ళీ తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుందామని మళ్ళీ చెప్పారంట. అంటే ఇతన్ని ఏమనాలి సార్? అంటే తక్షణం ఇమ్మీడియట్ గా ఏం లేదు, ఇమ్మీడియట్ గా ఒక్క వాటర్ బాటిల్ కూడా రాదు అటువైపు నుంచి. ఇప్పుడు రేపు ఈయన గారు ఒక ఫ్లైట్ ఎక్కేస్తాడు, లండన్ వెళ్ళి ఒక ప్యాలెస్ లో దిగుతాడు, గోల్ఫ్ ఆడుకుంటాడు, మళ్ళీ స్విట్జర్లాండ్ వెళ్తాడు, హ్యాపీగా మొత్తం లగ్జరీగా తిరిగి వస్తాడు. ₹1 కోటి భారీ విరాళం, అది కూడా మళ్ళీ దానికి పెద్ద హెడ్డింగ్ భారీ విరాళం అని. నిన్న ఒక ఎన్ఆర్ఐ ఇచ్చాడండి ₹1 చెక్కు. అవును, ఒక ఎన్ఆర్ఐ, ఒక మామూలుగా వ్యాపారం చేసిన ఒక ఎన్ఆర్ఐ ₹1 చెక్ ఇచ్చేళ్ళండి నిన్న చంద్రబాబు నాయుడు గారికి. ఈయన గారు మొన్న ఎలక్షన్ అఫిడవిట్ లో ఈయన డిక్లేర్ చేసినటువంటి ఆస్తుల విలువ 800 కోట్లు. ఈయన పార్టీ బాండ్స్ రూపంలో ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు పోగేశారు తెలీదా? వైఎస్ఆర్సీపీ ఎంత పోగేసిందండి ఎలక్షన్ బాండ్ల రూపంలో? భారీ విరాళం ₹1 అంట. అది ఎలా ఇస్తారో మళ్ళీ ఆలోచించి చెప్తారంట. ఇవాళ లక్షలాది మందికి ఈయన ఏదో సహాయం చేశాడంట. సిగ్గుండాలండి కనీసం కొంచెమైనా. 5 సంవత్సరాల్లో ఎగ్ పఫ్ఫులకు మింగేశారు ₹3,60,00,000. తాడేపల్లి కొంపలో కూర్చుని ఎగ్ పఫ్ఫులకు మింగేశారండి ₹3,60,00,000. బాత్ టబ్బులకి తగలేశారు రిషికొండ ప్యాలెస్ లో ₹1,00,00,000. ₹1 కోటి భారీ విరాళానికి మళ్ళీ ఏదో ఆలోచించి మళ్ళా నిర్ణయిస్తారంటే సిగ్గుండాలి. కాదు, పెద్ద బిగ్ బ్రేకింగ్ కాదు వికే గారు. ఆ పకోడీ ఛానల్లో స్క్రీన్ మొత్తం బిగ్ బ్రేకింగ్. ఆ మధ్య ఎక్కడో కర్నూలు ఎక్కడో మాట్లాడితే ఎలక్షన్ ముందు